నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మి, చాలా చిన్న అమ్మాయిలా ఉన్నావు. ఏం చదువుకుంటున్నావు? నాకు పెళ్ళి అయిపోయింది మ్యామ్. పెళ్ళి అయిపోయిందా? ఓకే ఓకే. మరి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చావమ్మా నువ్వు? మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను. పెళ్ళి అయితే భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా? బట్ మా మమ్మీ అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు, అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంటే ఎదురు కట్నం వస్తుంది, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చదువుకుంటాను, నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటానని అడిగాను. వాళ్ళు ఒప్పుకోలేదు. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు, బలవంతంగా నన్ను పెళ్లికి ఒప్పించారు. మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను, నేను కూర్చుని మాట్లాడదాము, బాగా చదువుకుంటానికి నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి, ఒక్కసారి నేను చెప్పేది వినవమ్మా అని చెప్పేసి అడిగితే, లేదు, వచ్చి నా పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత ఏమైనా చెప్పు, నేను ఏమైనా వింటాను. అత్తయ్య వాళ్ళు వచ్చారు, ఇది తప్పు, నీకు ఇది కరెక్ట్ కాదు, వెళ్ళి వాడి పక్కన పడుకోవాల్సిందే అని చెప్పి అన్నారు. మా మమ్మీ కూడా, వెళ్ళు, నువ్వు మంచిగా ఉండి, ఇంకా చేసుకున్న తర్వాత నేను చేయలేదాకా, నువ్వు అట్లానే పుట్టావు, నేను చేసుకున్నవాడు అట్లానే పుట్టాడు, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఎందుకు నువ్వు ఎవరినన్నా చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని? ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చూశాను మ్యామ్. వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం. సొంత వాళ్ళు అయినా కూడా చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంది. ఇది నిన్ను పట్టించుకునే, నీ మనసు గురించి ఆలోచించే వాళ్ళు ఎవడో లేడు. ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశారు, ఆ అమ్మాయి పారిపోయి వచ్చింది, మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు? మీరు మాట్లాడండి. 27 ఏళ్ళు వచ్చి ఆమె డెసిషన్ ఆమె తీసుకోగలదు. ముందు మేడం, ఇప్పటికైనా అమ్మాయి ఒప్పుకొని మా దగ్గరకు వస్తుందా? మీ దగ్గరికి రావాలా, మీరు పెళ్లి చేస్తే వెళ్ళాలా? మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం మేడం. అమ్మ రోజమ్మ, మీకు ఏమైనా సంబంధం రెడీగా ఉందా ఇప్పుడు? లేదు. ఇప్పుడు అమ్మాయి వస్తాను అంటే మీరు ఎతికేస్తారు ఇప్పుడు అర్జెంట్ గా. ఎన్ని రోజుల్లో ఎతికి చేస్తారు పెళ్లి? వెంటనే ఇమీడియట్గా చేసేస్తాం. తల్లిదండ్రులు అనుకునేదంటే కామన్ గా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటాం. ఏది 30 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు తేడా ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం భవిష్యత్ ఆస్తి కానీ మామూలు అవి ఉన్నాయని చెప్పి ఉన్నాయి, బాగా చూసుకుంటారు, ఏదో మామూలు డబ్బు సైడ్ ట్రాక్ అవ్వకూడదు. మీ అమ్మాయి జీవితం కంటే మీకు డబ్బు ఆస్తి ఇంపార్టెంటా? ప్రతి ఒక్కరు ఇష్టం ఉండి చేసుకోవటం. ఒక్కతే కూతురు కదండి. అయ్యా అలా అనకండి. ప్రతి ఒక్కళ్ళ గురించి మీకెందుకు? మీ జీవితానికి ఉన్నదే ఒక కూతురు, ఆ పిల్ల హ్యాపీగా ఉండడం మీకు అవసరం లేదా? మేము ఎన్ని రకాలుగా అమ్మాయిని అడిగామో తెలుసా? ఇప్పుడు ఏ రకంగా చూసినా నాకు అమ్మాయి పర్ఫెక్ట్ గానే అనిపించింది. ఆ పిల్లని అమ్మకానికి పెడతారా మీరు? రిలేషన్ దగ్గర సంబంధం కాబట్టి అయితే అమ్మకానికి పెడతారా? ఎవరన్నా 10 లక్షలు ఇస్తామంటే మీ అమ్మాయిని అమ్మేస్తారా? మీరు చేసిన పని అది. దానికి ఒక సిస్టమ్ పెట్టారు, పెళ్లి అనే సిస్టమ్ ని. మీరు పిల్లని కలాను మేడం, ఖచ్చితంగా కనాలి. కానీ నేను కన్ను, నేను ఉండను, అతనితో అసలు మామూలు తల్లిదండ్రులు అనేది మర్చిపోయి, అమ్మయ్య నా కూతురు నా తమ్ముడు దగ్గరే ఉంటది, నా డబ్బులు నా జేబు నిండుద్ది అన్న ఆలోచన మీకు వచ్చింది. 20 ఏళ్ల పిల్లని తీసుకెళ్లి ఫస్ట్ నైట్ లోకి పంపిస్తే ఈ పిల్ల ఎంత నరకం అనిపిస్తుందని నీకు తెలుసా? ఆ ఫీలింగే లేని పిల్ల, అది ఎంత పెద్ద పనిష్మెంట్ నీకు అర్థమవుతుందా? ఈక్వల్ టు రేప్ కింద లెక్క. మళ్ళీ పైగా లోపల నుంచి బయట నుంచి తోస్తారు ఆ పిల్ల పారిపోయి వస్తే. నీ తమ్ముడు జీవితం నాశనం చేసావు ఒక రకంగా, ఈ పిల్లని అంటగట్టి. మెయిన్ నీ కూతురు జీవితం నాశనం చేసావు. మీరు ఒక స్త్రీ కదా, ఆ పిల్ల ఫీలింగ్స్ ఏంటి? 20 ఏళ్ళప్పుడు పిల్ల ఆలోచన ఎలా ఉంటుంది, 25 అప్పుడు ఎలా ఉంటుంది అని ఏం తెలియవా మీకు? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.